పాకిస్తాన్ ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ వైఫల్యాల వల్ల దేశంలో గోధుమల సంక్షోభం మరింత తీవ్రంగా మారింది. పంజాబ్లో సంభవించిన విపరీతమైన వరదలతో పాకిస్తాన్ మొత్తం గోధుమ నిల్వలలో దాదాపు 30% నాశనమయ్యాయి. ఈ ప్రాంతం దేశానికి ప్రధాన ఆహార కేంద్రం కావడంతో దీని ప్రభావం దేశవ్యాప్తంగా పడింది. పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం ఒక్క పంజాబ్ ప్రావిన్స్లోనే 1.5 మిలియన్ టన్నుల గోధుమల కొరత ఉంది. ఇక పౌల్ట్రీ, పశుసంవర్ధక రంగాలు అధిక పరిమాణంలో గోధుమలను వినియోగించడం వల్ల నిల్వలు మరింత తగ్గిపోయాయి. పంజాబ్ ప్రభుత్వం సెప్టెంబర్లో జంతు ఆహారంగా గోధుమలు వినియోగంపై నిషేధం విధించినా అప్పటికే పరిస్థితి అదుపు తప్పింది. ఇక భారీ వరదలు పాక్లో విధ్వంసం సృష్టించాయి. ఈ వరదల్లో 46 మంది ప్రాణాలు కోల్పోగా 3.9 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని, 1.8 మిలియన్ల మంది వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని పాకిస్తాన్ బిజినెస్ ఫోరం వెల్లడించింది. పాక్లో పంజాబ్ గోధుమల ఉత్పత్తి 70% ఉంది. అయితే ఈ వరదలు ఈ పంటలను తీవ్రంగా దెబ్బతీయడంతో గోధుమల కొరత ఏర్పడింది. ఇక పొరుగు ప్రావిన్సులు సైతం పంజాబ్ పైనే ఆధారపడతాయి కాబట్టి సమస్య మరింత తీవ్రమైంది. పాకిస్తాన్ సంవత్సరానికి 33.6 మిలియన్ టన్నుల గోధుమలను ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు గోధుమల దిగుమతి ఆగిపోతే ఈ సీజన్ చివరి నాటికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. 2022లో సంభవించిన వరదలు 9 మిలియన్ల మందిని పేదరికంలోకి నెట్టాయి. ఇప్పుడు వచ్చిన తాజా వరదలు పాక్ను మరింత సంక్షోభంలోకి నెట్టేశాయి. ఆగస్టు చివరి నుంచి పంజాబ్లో భారీగా వర్షాలు వల్ల చెనాబ్, జిహ్లాం నదులు పొంగాయి. 2.2 మిలియన్ హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. దీంతో గోధుమలతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గోధుమల ఎగుమతులు ఆగిపోవడమే కాక దిగుమతుల బిల్లులు పెరిగిపోతాయి. దీంతో దీని ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడనుంది. మరోవైపు దేశవ్యాప్తంగా పిండి ధరలు విపరీతంగా పెరిగాయి. పెషావర్లో 20 కిలోల పిండి ధర 2,500 నుంచి 2,900కు పెరిగింది. కేవలం ఒక వారం వ్యవధిలోనే 550 పెరిగింది. ఇక పంజాబ్ సహా ఇతర ప్రావిన్సుల మధ్య రవాణాపై విధించిన పరిమితుల సమస్యను మరింత ఉధృతం చేశాయి. పంజాబ్ ప్రభుత్వం ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రానికి పిండి సరఫరాను ఆపివేసింది. ప్రస్తుతం ఎక్కువ గోధుమ నిల్వలు ప్రైవేటు వ్యాపారులు, రాజకీయంగా ప్రభావం చూపించే వారి చేతుల్లోనే ఉన్నాయి. వీరు పంట సీజన్లో 2,000 నుంచి 2,200కు కొనుగోలు చేసి ఇప్పుడు కొరత సమయంలో లాభం పొందాలని చూస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిల్వ ఉంచిన గోధుమలు ఇప్పుడు తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ రెట్టింపైంది. 2025 సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం 5.6% తగ్గింది. కానీ ఈ గణాంకాలు సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పు తీసుకురాలేదు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 2025 సెప్టెంబర్ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ జాతీయ పేదరికం రేటు 25.3%కి పెరిగింది. అంటే దాదాపు 1.3 కోట్ల మంది పాకిస్తానీలు పేదరిక రేఖకు దిగువకి చేరిపోయారు. పాకిస్తాన్ జనాభాలో 44.7% మంది అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అంటే $4.20 రోజువారీ ఆదాయం కంటే తక్కువగా ఉన్నవారు ఉన్నారు. దాదాపు కోటి మంది దారిద్ర్యంలో జీవిస్తున్నారు. 2001లో 64% ఉన్న పేదరికం 2018-19లో 21.9%కి తగ్గినా ఇప్పుడు మళ్లీ పెరిగింది. కరోనా మహమ్మారి, గ్లోబల్ ధరల పెరుగుదల, 2022 వరదలు వంటి వరుస దెబ్బలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. IMF మద్దతుతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడినా సాధారణ ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచలేకపోయింది. ఇదిలా ఉండగా గోధుమ సంక్షోభం పాకిస్తాన్ పాలనలోని పెద్ద లోపాన్ని బయటపెడుతోంది. రాజకీయ కారణాల వల్ల ప్రభుత్వం గోధుమ కొరతను బహిరంగంగా అంగీకరించడానికి కూడా వెనకడుగు వేసింది. ఆహార ద్రవ్యోల్బణం తీవ్రంగా మారిపోతోంది. గోధుమ పిండి ధరలు ఏటా 17.7% పెరిగాయి. టమోటా ధరలు 109.82% పెరిగాయి. ఇది పాకిస్తాన్లో గతంలో చక్కెర సంక్షోభాన్ని గుర్తు చేస్తోందని, ఆ సమయంలో తప్పు సమయాల్లో దిగుమతులు రైతులను నష్టపరచగా ఊహాగానాలను
ప్రోత్సహించాయని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ వినియోగ ఆధారిత వృద్ధి మోడల్ ఇప్పుడు తన పరిమితులకు చేరిందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ప్రజా కేంద్రిత సంస్కరణలు, సామాజిక భద్రతా వ్యవస్థల బలోపేతం, ప్రాథమిక సేవలకు సులభ ప్రాప్తి వంటి చర్యలు తక్షణం అవసరమని సూచించింది. పాక్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే నెలల్లో పాకిస్తాన్ మరింత తీవ్రమైన ఆహార భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.